నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కు విభజన వల్ల జరిగిన నష్టం కంటే వైసీపీ పాలనతోనే ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వార్షిక బడ్జెట్ పై శాసనసభలో మాట్లాడిన చంద్రబాబు ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లి బ్రాండ్ దెబ్బతిందన్నారు. వైసీపీ నేతలవి 1-2 అరాచకాలు విధ్వంసాలు కావన్న ఆయన వినూత్నమైన రీతుల్లో ప్రజాధనాన్ని దోచేశారని చెప్పారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనట్టు తెలిపారు. వైసీపీ చేసిన తప్పులు పాపాల వల్ల అభివృద్ధి ఆగిపోయిందన్నారు. స్కాముల కోసమే స్కీములు అమలు చేశారని విమర్శించారు. ఏపీ మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లని, కాదనే వాళ్లు అసెంబ్లీకి వస్తే లెక్కలు తేల్చుతామన్నారు. అందులో ప్రభుత్వ అప్పు 4.38 లక్షల కోట్లు, కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పు 2.48 లక్షల కోట్లని వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తూనే టీవీ పత్రిక పెట్టుకున్నారని ఆరోపించారు. రైతు బజార్లు, తహసీల్దార్ కార్యాలయాలను, హెల్త్ సెంటర్లను తాకట్టు పెట్టేశారన్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల అప్పులు తెచ్చారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయకుండా కేంద్ర పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. గత ప్రభుత్వం దాచిపెట్టిన చీకటి జీవోలను కూడా ఆన్లైన్లో పెడుతున్నామన్నారు. సొంత తల్లినే శంకించిన వాళ్లకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. సోషల్ మీడియా సైకోల్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని మరోసారి హెచ్చరించారు. వైసీపీ ఆర్థిక అరాచకాలకు భవిష్యత్తు తరాలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు ఒక్కో వ్యవస్థను గాడిన పెడుతున్నామని ఉద్ఘాటించారు. అంతకుముందు బడ్జెట్పై సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల వైసీపీ చేసిన ఆర్థిక అరాచకాలకు బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి నోటీసులు వస్తున్నాయని చెప్పారు. ఛాంబర్లో కూర్చుంటే డిప్రెషన్లోకి వెళుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో సూట్ కేస్ కంపెనీల తరహాలోనే దొంగ కార్పొరేషన్లు సృష్టించారని, బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీలకు వాటికి పెద్దగా తేడా లేదని అన్నారు. వైసీపీ హయాంలో అప్పులపై అప్పుడు ఇప్పుడు ఒకే మాటకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ వెళితే రాజధానికి, పోలవరానికి నిధులు వచ్చాయని తెలిపారు. రైల్వే జోన్ సహా మరో 70,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు మంజూరైనట్టు చెప్పారు. ఏపీలో పాలనను సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. 5 ఏళ్లలో జగన్ సొంత రాజ్యాంగం రాసుకుని దాన్నే ఆర్థిక వ్యవస్థకు అమలు చేశారని పయ్యావుల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయకుండా హైస్కూల్ ప్లస్ అంటూ జూనియర్ కళాశాలను మార్చిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఇంటర్ పాఠశాల విద్యకు తేడా ఉందని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన జవాబులో లోకేష్ వివరించారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వలేదన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు జూనియర్ కళాశాలలతో పోటీ పడే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే కార్యాచరణ చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఈ కారణంగా ఇంటర్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి తెలిపారు. ఇదే సమయంలో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని లోకేష్ తెలిపారు. వైసీపీ హయాంలో భర్తీ చేసిన డిఎస్సి పోస్టులు 0 అని లోకేష్ తెలిపారు. వైద్య కళాశాలల నిర్మాణంలో నాటి సీఎం జగన్ పక్షపాతం చూపారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పులివెందుల కాలేజీకి తప్ప మిగతా ఏ కళాశాల నిర్మాణానికి సరిపడా నిధులు ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో మంత్రి చెప్పారు. అధ్యాపకులు మౌలిక సదుపాయాలు కల్పించినందునే ఈ ఏడాది వైద్య కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు కారణమైన జగన్ మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. ఈ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి అల్లూరి ఫార్మా సంస్థ విస్తరణ కోసం పేద రైతుల్ని బలి చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాటి కోసం 1000 ఎకరాలు సేకరిస్తున్నారని ధ్వజమెత్తారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల రైతులతో ములాఖత్ అయిన కేటీఆర్ ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. దాడి ఘటనలో కులగణన కోసం వచ్చిన వ్యక్తి వేరే చోట ఐటీఐ చదువుకుంటున్న విద్యార్థిని అరెస్టు చేశారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నా వారిని వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. కావాలనే రేవంత్ రెడ్డి ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమారని అన్నారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలిస్తే అధికారులు పాలిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ కొడంగల్ తిరగబడిందని, రేపు తెలంగాణ తిరగబడుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలు అమలు చేశామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సస్యశ్యామలమైందంటూ మహారాష్ట్రలో ప్రకటనలు ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి దోపిడీ, అబద్దాలు, అరాచకాలకు పాల్పడుతున్నారన్న కిషన్ రెడ్డి ఓవైసీ కనుసన్నల్లో పోలీస్ నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల దేవాలయాలపై చేస్తుంటే ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆక్షేపించారు. సీఎం సొంత నియోజకవర్గంలో చర్చలతో పరిష్కరించాల్సిన సమస్యను కలెక్టర్పై దాడి వరకు తెచ్చారని విమర్శించారు. నూతన తెలంగాణ ఇదేనా అని ప్రశ్నించారు. నిర్మాణాత్మకంగా చిత్తశుద్ధితో బీఆర్ఎస్ పాలించలేదన్న కిషన్ రెడ్డి ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ పయనిస్తోందని ఆక్షేపించారు. సీఎం సవాల్ను స్వీకరించి రేపు పేదల ఇళ్లలో మూసీ పక్కనే రాత్రి బస చేయనున్నట్టు చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసమే తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు రైతులను బలిపశువులను చేస్తున్నాయని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు మండిపడ్డారు. అధికారం కోల్పోయామనే ఆవేదనలో బీఆర్ఎస్ కొట్టుమిట్టాడుతుంటే అధికారం కోసం బీజేపీ పాకులాడుతోందని విమర్శించారు. రైతులను రెచ్చగొట్టి వారి ఉనికిని చాటుకునేందుకే మొసలి కన్నీరు కారుస్తూ అన్నదాతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ధాన్యాన్ని ఎండబెట్టడానికి రైతులు రోడ్లపై పోసిన కుప్పల వద్దకు వెళుతున్న బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక కష్టాలు ఉన్నా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసినా ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ సెమీ కండక్టర్ల కంపెనీ ఎలెగ్రో మైక్రో సిస్టమ్స్ హైదరాబాద్లో పరిశోధనాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినట్టు చెప్పారు. ఈ మేరకు ఎలెగ్రో మైక్రో సిస్టమ్స్ కంపెనీ సీఈఓ వినోద్ బృందం శ్రీధర్ బాబుని సచివాలయంలో కలిసి చర్చించింది. ఈ భేటీలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు తామే సెమీ కండక్టర్లు సరఫరా చేస్తున్నట్టు ఎలెగ్రో ప్రతినిధులు వివరించారు. ఎలెగ్రో సంస్థ తొలి విడత 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమాన్ని గాలి కొదిలేశాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ సమయంలో గిరిజనులు అన్యాయానికి గురయ్యాయని ఆరోపించారు. గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని బీహార్లోని జమూయిలో 6,640 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిర్సా ముండా పోస్టల్ స్టాంప్ నాణ్యాన్ని విడుదల చేశారు. ఒక్క కుటుంబం కారణంగానే దేశానికి స్వాతంత్ర్యం లభిస్తే బిర్సా ముండా ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించారని మోదీ ప్రశ్నించారు. స్వాతంత్ర్యోద్యమంలో ఎంతో మంది గిరిజన నాయకులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం గిరిజనులకు కేటాయించే బడ్జెట్ను 1,25,000 కోట్లకు పెంచినట్టు తెలిపారు. ఇటీవలే 60,000 గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం ధర్తీ ఆబా జన్ జాతీయ ఉత్కర్ష్ అభియాన్ పథకాలను ప్రారంభించినట్టు చెప్పారు. ఈ పథకాల ద్వారా గిరిజన గ్రామాల్లో 80,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు తెలిపారు. బీహార్ ప్రజలకు వాగ్దానం చేసిన ప్రకారం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. ప్రధాని జముయి పర్యటనకు వెళ్లే ముందు సామాజిక మాధ్యమం ఎక్స్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ 3 ప్రశ్నలు సంధించారు. కేంద్రం నిర్వహించిన జాతీయ బహుళ కోణ పేదరిక సూచీలో బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా నిలిచిందని 52% మంది పౌరులు విద్య, వైద్య సేవలకు నోచుకోవటం లేదన్నారు. ఆ సూచీ ఆధారంగా బీహార్కు నిధులు కేటాయించాలని 2013లో రఘురాం రాజన్ కమిటీ చేసిన సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని జైరాం రమేష్ ప్రశ్నించారు. కమిటీ సిఫారసు చేసి 10 ఏళ్లు దాటినా మోదీ సర్కార్ ఇంకా ఎందుకు వేచి చూస్తుందన్నారు. 2015లో ప్రకటించిన 1,25,000 కోట్ల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు. అగ్నిపథ్ పథకాన్ని పునః పరిశీలించాలంటూ లోక్ జనశక్తి రామ్ విలాస్ అధినేత చిరాగ్ పాస్వాన్ చేసిన సూచనను పరిగణలోకి తీసుకుంటారా అని జైరాం రమేష్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ పేదల ప్రయోజనాలను పణంగా పెట్టి బిలియనీర్ల కోసం నిధులు కేటాయిస్తున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణకు తమ కూటమి పోరాడుతుంటే బీజేపీ దాన్ని చెత్తబుట్టలో వేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇండియా కూటమి మధ్య ఇది భావజాల పోరాటమని రాహుల్ అన్నారు. జార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. కులం, మతం ఆధారంగా సమాజాన్ని విభజించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని ఆయన 56 అంగుళాల ఛాతీని చూసి తాను భయపడటం లేదన్నారు. బిలియనీర్ల చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారన్న రాహుల్ పగలు ప్రజలకు ఉపన్యాసాలు ఇచ్చి రాత్రిపూట వ్యాపారవేత్తలతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారని ఆరోపించారు. కులగణన దేశ ముఖ చిత్రాన్ని మారుస్తుందని రాహుల్ పునరుద్ఘాటించారు.
భారీ విధ్వంసం సృష్టించే ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తర కొరియా మరోసారి పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యాలపై భారీ పేలుడు జరిపే ఈ డ్రోన్ల పరీక్షను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారు. డ్రోన్ల పనితీరుపై కిమ్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా KCNA తెలిపింది. ఈ డ్రోన్లు వివిధ మార్గాల్లో ప్రయాణించి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించినట్టు పేర్కొంది. ఆధునిక యుద్ధాలలో డ్రోన్లు కీలకంగా మారుతున్న వేళ ఈ తరహా డ్రోన్లను ఉత్పత్తి చేయాలని అధికారులను కిమ్ ఆదేశించినట్టు తెలిపింది. డ్రోన్ల పరీక్షకు సంబంధించిన ఫోటోలను KCNA విడుదల చేసింది. ఉత్తర కొరియా సమీపంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లో అత్యాధునిక ఫైటర్ జెట్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలో కిమ్ సైన్యం ఆత్మాహుతి ఈ డ్రోన్ పరీక్షలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆస్ట్రేలియాతో ఈ నెల 22 నుంచి జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ కు ముందు భారత సీనియర్ ఆటగాడు KL రాహుల్ గాయపడ్డాడు. వార్మప్ మ్యాచ్ ఆడుతూ ఉండగా గాయపడిన రాహుల్ ఆస్ట్రేలియాతో ఈ నెల 22న పెర్త్లో ప్రారంభమయ్యే తొలి టెస్టులో ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. భారత్ ఏ టీంతో భారత్ జట్టు 3 రోజుల ఇంట్రా స్క్వాడ్ వార్మప్ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ ఉండగా పేసర్ ప్రసిద్ధ కృష్ణ వేసిన బంతి రాహుల్ కుడిచేతి మోచేతికి బలంగా తాకింది. అటు బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడినట్టు ఆసీస్ మీడియా పేర్కొంది. వార్మప్ మ్యాచ్లో కోహ్లీకి గాయమైందని వెంటనే అతడు స్కానింగ్ చేయించుకున్నట్టు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. అంతకుముందు నెట్ ప్రాక్టీస్ లో సర్ఫరాజ్ ఖాన్ మోచేతికి బంతి తాగడంతో అతడు మైదానాన్ని వీడాడు. కోహ్లీ, సర్ఫరాజ్ గాయాలపై ఆందోళన అవసరం లేదని, ఇద్దరూ తొలి టెస్టు ఆడతారని BCCI వర్గాలు చెబుతున్నాయి.